మిషన్ భగీరథ పథకం అవకతవకలపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. మిషన్ భగీరథపై విజిలెన్స్ విచారణ జరిపేందుకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్. 42,000 కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకంలో సుమారు 6 నుంచి 7,000 కోట్ల అవకతవకలు జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఇంట్రా విలేజ్ వర్క్స్ లో గోల్మాల్ జరిగిందని, నల్లాలు పైప్ లైన్లు వేయకుండా బిల్లులు తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొనకుండానే మెటీరియల్ కొన్నట్లుగా, నిధుల దుర్వినియోగం జరిగినట్లుగా, కొన్న మెటీరియల్ వాడకుండా పక్కన పడేసినట్లుగా ఫిర్యాదులు అందాయి. ఒక్కో మండలంలో ఒక్కో గ్రామంలో విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2016 ఆగస్టు 7న గజ్వేల్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో వివిధ శాఖల్లో వివిధ పథకాల్లో జరిగిన అవినీతిపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన రేవంత్ సర్కార్ ఇప్పుడు మిషన్ భగీరథపై దృష్టి సారించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికి తాగునీరు, రక్షిత మంచినీరు అందించే పథకాన్ని మిషన్ భగీరథ పేరిట భారీ ఎత్తున చేపట్టింది. 42,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ పథకాన్ని పూర్తి చేసిన పరిస్థితి. అయితే ఈ పథకంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు దానిపై మరి 1-2 రోజుల్లోనే విజిలెన్స్ కమిషన్ విచారణకు ఆదేశించే అవకాశం కనిపిస్తోంది. అందులో దాదాపు 42,000 కోట్ల బడ్జెట్తో చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో సుమారు 6 నుంచి 7,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, అవకతవకలు జరిగాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అందులో ప్రధానంగా అంతకు ముందే, అంటే ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టక ముందే ఏవైతే తాగునీటి సరఫరా కోసం పైప్ లైన్లు కావచ్చు, లేకపోతే ఓవర్ హెడ్ ట్యాంకులు కావచ్చు, అవన్నీ ఉన్నప్పటికీ కూడా కొత్తగా వాటిని నిర్మించామని చెప్పి బిల్లులు పెట్టి పెద్ద ఎత్తున 6,000 కోట్ల రూపాయలు దండుకున్నారని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే విజిలెన్స్ విచారణకు ఆదేశించే అవకాశం కనిపిస్తోంది. 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించిన పరిస్థితి. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపు 42,000 కోట్ల పైచిలుకు బడ్జెట్తో ఈ పథకాన్ని చేపట్టారు. ఈ పథకంలో పెద్ద ఎత్తున పైప్ లైన్ల విషయంలో కావచ్చు, లేకపోతే ఓవర్ హెడ్ ట్యాంకుల విషయంలో అవినీతి జరిగిందని చెప్పి భావిస్తున్నారు. దాంతోపాటు ఎవరైతే అప్పటి పాలకులు ఉన్నారో ఆ పాలకుల బంధువులకు సంబంధించే పెద్ద ఎత్తున పైప్ లైన్లకు సంబంధించిన కాంట్రాక్ట్ ఇవ్వడం కానీ, లేకపోతే ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి సంబంధించి చాలా వరకు చాలా గ్రామాల్లో అప్పటికే నిర్మాణంలో ఉన్న ట్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటిని చూయించి కొత్తగా నిర్మించామని చెప్పి బిల్లులు కూడా పెట్టినట్లు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో 6 నుంచి 7,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, అవకతవకలు జరిగాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై సమగ్ర విచారణ జరిపిన తర్వాత దీంట్లో ఎంత మేర అవినీతి జరిగిందన్నపై పూర్తి స్థాయిలో వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రాథమిక సమాచారం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిషన్ భగీరథ అవకతవకలపై తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. దాని మేరకు పూర్తి స్థాయిలో విజిలెన్స్ విచారణ జరిపితే అందులో ఎంత మేర అవినీతి జరిగింది, దాంట్లో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారన్న దానిపై పూర్తి స్థాయిలో వివరాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 1-2 రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విజిలెన్స్ విచారణకు మిషన్ భగీరథపై ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బలరాం, అంటే కనగర్, తాజా ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమైనా స్పందిస్తూ ఉన్నారా? అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి నిన్ననే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. కాసేపటి క్రితమే దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడే బీఆర్ఎస్ నేతలు దీనిపై ఏ విధంగా స్పందిస్తారని చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి దానిపై ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించిన పరిస్థితి. అందులో విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న పరిస్థితి. పెద్ద ఎత్తున కుంగిపోవడం, అంటే ప్రాజెక్టు కుంగిపోవడంతో పాటు అంచనాలకు మించి బడ్జెట్ను పెంచారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నిటిపైన ఇప్పటికే విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టే కాకుండా ఇప్పుడు ఆ విజిలెన్స్ విచారణకు ఆదేశించబోతున్న మిషన్ భగీరథనే కాకుండా ఇంకా చాలా పథకాల్లో, చాలా ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కాబట్టి క్రమంగా వాటిపై, ఆ శాఖలపై కావచ్చు, ఆయా పథకాలు, ప్రాజెక్టులో జరిగిన అవినీతిని వెలికితీసేందుకు ఖచ్చితంగా విచారణ జరిపిస్తామని చెప్పి రేవంత్ సర్కార్ గట్టిగా చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మిషన్ భగీరథ అవకతవకలపై విజిలెన్స్ విచారణ కనుక రేవంత్ సర్కార్ ఆదేశిస్తే బీఆర్ఎస్ నేతలు కూడా చాలా ఘాటుగా స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటిసారి ప్రతి ఇంటికి మంచినీటి, సురక్షితమైన తాగునీరు అందించే ప్రతిష్టాత్మకమైన పథకం అని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పిన పరిస్థితి. దాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగానే ప్రారంభించిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతున్న పరిస్థితి. కానీ దాంట్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పి గతంలో విమర్శలు వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో కూడా మంత్రులు కావచ్చు, ప్రభుత్వం కూడా ఏమాత్రం అవినీతి జరగలేదని చెప్పిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు 6 నుంచి 7,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి రేవంత్ సర్కార్ భావిస్తున్న నేపథ్యం, అందుకు సంబంధించిన విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు దానిపై స్పందించే అవకాశం ఉంది. దాన్ని కొట్టిపారేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్.